ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ T20 మ్యాచ్ లో హర్షిత్ రాణా అంత కాంట్రవర్సీ మధ్యలో ఎందుకు చిక్కుకున్నాడు? అసలు కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన తను ఒక కాంట్రవర్సీకి ఎందుకు కారణమయ్యాడు? మ్యాటర్ ఏంటంటే కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఒక ప్లేయర్ హెడ్ కి గాయం అయితే తను ఇంకా ఆ మ్యాచ్ లో ఫర్దర్ గా ఆడలేని పొజిషన్ లో ఉంటే ఆ టీం ఒక లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ని అనౌన్స్ చేయొచ్చు. దాన్ని మ్యాచ్ రిఫరీ ఖచ్చితంగా ఆమోదించాలి. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అంటే ఒక బ్యాటర్ ఇంజరీ అయితే ఖచ్చితంగా తన ప్లేస్ లో ఒక బ్యాటరే రావాలి, బౌలర్ అయితే బౌలర్, ఆల్రౌండర్ అయితే ఆల్రౌండర్. ఇది లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్. సో ఇప్పుడు కాంట్రవర్సీ ఎందుకంటే నిన్న కంకషన్ కు గురైంది శివం దుబే. తను బ్యాటింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ తన మెయిన్ కెపాసిటీ. బౌలింగ్ లో 2-3 ఓవర్లు ఫిల్లింగ్ చేయగలడు, అంటే జెన్యూన్ బౌలర్ కాదు. కానీ కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చింది ఎవరు? జెన్యూన్ బౌలర్ అయిన హర్షిత్ రాణా. తను బౌలింగ్ ఆల్రౌండర్, అంటే బ్యాటింగ్ లో అప్పుడు పించ్ హిట్టింగ్ చేయగలడు, కానీ తన మెయిన్ స్కిల్ ఏంటి? బౌలింగ్. 150 స్పీడ్ తో కూడా వేసాడు నిన్న ఆ ఫోర్త్ T20 మ్యాచ్ లో. ఖచ్చితంగా శివం దుబే ఎప్పుడు 150 టచ్ చేయలేదు, చెయ్యలేడు కూడా. అంటే తన స్కిల్ అది కాదు, తక్కువ చేయడం కాదు, తన స్కిల్ అది కాదు అంతే. సో అందుకే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ వెళ్ళిపోతే ఒక బౌలర్ ని ఎలా తీసుకొస్తారు అన్నది అది ఫేర్ కాల్ కాదని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. బట్ మ్యాచ్ రిఫరీ ఖచ్చితంగా ఆమోదించాకే ఇది నిర్ణయం జరుగుతుంది కాబట్టి అన్ని రూల్స్ ప్రకారమే జరిగాయని నేను అనుకుంటున్నాను. కానీ ఫేర్ కాల్ కాదు, వేరే రిఫరీ కూడా కాస్త తప్పు చేసాడేమో అని నాకు అనిపిస్తుంది. సో జాస్ బట్లర్, ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా ఈ నిర్ణయం పట్ల డిసప్పాయింటెడ్ అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. సో ఇది కరెక్ట్ రీప్లేస్మెంట్ కాదు కదా. మరి ఎవరు వచ్చి ఉండాల్సిందే తెలుసా? శివం దుబే ప్లేస్ లో రమణ్ దీప్ సింగ్ వచ్చి ఉండాల్సిందే. రమణ్ దీప్ సింగ్ కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్, తన మెయిన్ కెపాసిటీ బ్యాటింగ్ అనమాట. డెత్ ఓవర్స్ లో సూపర్ హిట్టింగ్ చేస్తాడు, మనం చూసాము. తను కూడా మీడియం పేస్ వేస్తాడు, 2-3 ఓవర్లు ఫిల్లింగ్ చేయగలడు. కేకేఆర్ తరపున ఆల్రౌండర్ గా కూడా ఆడాడు అనమాట. సో శివం దుబేకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ రమణ్ దీప్ సింగ్ అవ్వాల్సిందే తప్ప హర్షిత్ రాణా కాదు.